అస్సలాముఅలైకుం, నమస్తే. చాలామంది అనుకుంటారు, నాకు నేను ఇంతే కదా, ఇంతే జరుగుతూ ఉంటుంది, నా లైఫ్ ఇంతే కదా అనుకుంటారు. నీ లైఫ్ అంతే అని నువ్వు అనుకోవటము నేరం. ఎందుకంటే నీ లైఫ్లో నువ్వు చేసేది చాలా ఉంటుంది. నువ్వు చేయాలంటే చాలా పనులు ఉంటాయి. మంచి ఉద్యోగం ఉంటుంది, చదువు ఉంటుంది, మంచి పని ఉంటుంది, చేతి పని ఉంటుంది, కూలి పని ఉంటుంది, వ్యాపారం ఉంటుంది, ఉద్యోగాలు ఉంటాయి. ఈ పనిలో ఏదైనా నువ్వు సాధించగలుగుతావు. కానీ నీవు దేవుడి వైపు కనులెత్తి చూసి రెండు చేతులు చాచి, అయ్యా, ఆనాడు ఆదము హవ్వ చేసిన పనికి యెహోవా ఆయన తోటలో నుంచి మరొక ప్రాంతానికి పంపించారు. అబ్రహాముని శారమ్మని ఇచ్చారు, దాసి ఆగర్ని ఇచ్చారు. ఆగరు మరి దేవుడు చిత్తములో ఇస్మాయిల్కి ఇస్తామన్నారు, ఇస్మాయిల్కి ఇచ్చారు. అబ్రహాము కుటుంబంలో నుంచి వెళ్ళినప్పుడు ఆఖరు ఏమన్నారంటే, చూసే దేవుడివై ఉన్నావు అని యెహోవాకు పేరు పెట్టారు. నిజంగానే చూసే దేవుడివై ఉన్నావు అంటే మన కష్టాలు చూసేది పైన దేవుడు. అంటే మన కళ్ళు చాచి చేతులు చాచి ఆయనకి వెళ్ళి అడిగితే మనకు చెయ్యని పని ఏదీ లేదు. ఆనాడు మరి ఇస్మాయిల్కి దీవించిన దేవుడు ఈనాడు మరి మమ్మల్ని ఎందుకు దీవించాడు? మీరు కూడా చేతులు చాచి కనులు పెట్టి చూసే దేవుడివై ఉన్నావు, నా కష్టాలు తీర్చే దేవుడివై ఉన్నావు అని ఎందుకు చెప్పగలుగు? ఆనాడు నువ్వు చెప్పగలిగితే ఈనాడు నువ్వు కష్టపడు. నీవు నీ జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి. ఒక సేవకులకి కష్టపెట్టాలని చాలామంది అనుకోవచ్చు. కానీ సేవకులకు కష్టపెట్టాలని ఎవరైనా చేయాలనుకుంటే అది దేవుడికి చేసినట్టే. దేవుడితో మీరు పందెం కట్టినట్టు, దేవుడితోనే సవాలు విసిరినట్టు. ఈ భూమి మీద నీతిమంతుడికి ఎంత ఘనమైన చోటు ఉంటుందో అలాగనే పరలోకంలో కూడా అంత మంచి చోటు ఉంటుంది నీతిమంతుడికి. లోకంలో ఎన్నో బాణాలు ఉంటాయి, ఎన్నో ముళ్ళులు ఉంటాయి, ఎన్నో నిందలు ఉంటాయి, ఎన్నో చూపులు ఉంటాయి. కానీ ఈ చూపుల్లో నుంచి బయటికి పడేవారు చాలామంది ఉంటారు. మన కోసము మనం బతుకుతున్నాము, దేవుడి కోసం బతుకుతున్నాము. సమాజం కోసం మనం బతకట్లేదు, దేవుడి కొరకు మన కొరకు మనం బతుకుతున్నాం లోకంలో అని దేవుడికి ముందుకు నడిచి అందరితో ఆత్మీయతతో కలిసి ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆశీర్వదిస్తాడు. ఈ నూతన సంవత్సరంలో ఆశీర్వదిస్తాడు దేవుడు. అందరము కలిసి ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నా రక్షకుడా, ఈ లోకంలో సృష్టికర్తవై ఉన్నావు. ఈ లోకము సృష్టికి ధర్మరాజు నువ్వై ఉన్నావు. గొప్ప దేవుడివై ఆశీర్వదించండి. నామానికి మహిమ, ఘనత, ప్రేమ, సమాధానం ప్రతి కుటుంబంలోకి ఇవ్వండి. మంచి సంపాదన రాకపోకల్లో తోడుగా ఉండి, ప్రతి అవసరాలు, ప్రతి వ్యాధి బాధల్లో తోడుగా ఉండి మీరు తీర్చి ఆశీర్వదించి ఘనపరచండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. అస్సలాము అలైకుం, నమస్తే. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను.